నమస్కారం, భూతల స్వర్గానికి స్వాగతం. క్రీస్తు శకం 1591 గోల్కొండ రాజధానిని విస్తరిస్తూ ఓ సరికొత్త నగరం హైదరాబాదును స్థాపించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1806 బ్రిటిష్ కంటోన్మెంట్ కోసం మీర్ అక్బర్ అలీ ఖాన్ సికిందర్ జా పేరిట నిర్మించిన రెండో నగరం సికింద్రాబాద్. తోడు నీడగా జంట నగరాలుగా ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్ సికింద్రాబాద్ అటు చారిత్రాత్మక వారసత్వానికి ఇటు ఆధునిక సంస్కృతికి ప్రతీకలుగా పేరుగాంచాయి. క్రీస్తు శకం 1998 నవంబర్ 22 నాటి భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి హైటెక్ సిటీని ప్రారంభించడంతో ముచ్చటగా మూడో నగరం సైబరాబాద్ ఆవిర్భవించింది. క్రీస్తు శకం 2024 న్యూయార్క్, దుబాయ్, టోక్యోలకు తీటుగా నాలుగో నగరం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది. అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. అది రెండవ నగరం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించారు. అది మూడవ నగరం. ఇప్పుడు మనందరం కలిసి నాలుగో నగరం ఫోర్త్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు అందులో. Welcome to the future, a place where dreams take shape, where innovation meets sustainability, and where luxury finds its true meaning. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ప్రతిష్టాత్మకంగా ఆవిర్భవించబోతోన్న భవిష్యత్ నగరానికి సుస్వాగతం. మూడు ముచ్చటైన నగరాలకు ధీటుగా నిర్మితమవుతోన్న ఈ నాలుగో నగరం మీదంటూ ఓ ఆస్తిని సమకూర్చుకోవడానికి అద్భుత అవకాశం. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సరిగ్గా మధ్యలో వెలసిన ఏవీసీ హోమ్స్ వారి సీతా విలేజ్ లో స్థలాన్ని గర్వంగా సొంతం చేసుకోండి. జంట నగరాల్లో సొంత స్థలం లేదని, సికింద్రాబాద్, సైబరాబాదులో సైటు కొనలేమని మదనపడే వారికి అందిన మహా అవకాశం. భవిష్యత్ అభివృద్ధిని ముందే ఊహించి ముందు చూపుతో పెట్టుబడి పెట్టేవారికి బంగారు అవకాశం. ఏబీసీ హోమ్స్ వారి సీతా విలేజ్ ఎట్ మీర్ ఖాన్ పేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ మధ్యలో మీర్ ఖాన్ పేట్ వద్ద సకల సదుపాయాలతో వెలిసిన గేటెడ్ కమ్యూనిటీ. శ్రీశైలం హైవే నుండి విశాలమైన రోడ్, దారి పొడవున పెద్ద పెద్ద అభివృద్ధి నమూనాలు. అమెజాన్ డేటా సెంటర్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు మొదలయ్యాయి. ప్రపంచంలో ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇక్కడ ఏర్పాటు కాబోతోంది.
ఎలక్ట్రానిక్స్, ఇతర పరిశ్రమలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు హెల్త్ సిటీ, లైఫ్ సైన్స్ హబ్, రెసిడెన్షియల్ జోన్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, కోచింగ్ సదుపాయాలను కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. మీర్ఖాన్ పేట్ వరకు మెట్రో రైళ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశమే కాదు, ప్రపంచం యావత్తూ ఇప్పుడు ఇటే చూస్తోంది. ఐటీఐఆర్ జోన్, టాటా ఏరోస్పేస్ సెజ్ వంటి సౌకర్యాల వ్యూహాత్మకంగా వెలిసిన సీతా విలేజ్లో మీదంటూ సొంత స్థలం ఉండటం గర్వకారణం. ఇక్కడ నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 20 నిమిషాలు, ఆదిబట్ల టీసీఎస్ 25 నిమిషాలు మాత్రమే. తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్, ఈ సిటీ, బెంగళూరు హైవే కూడా నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ఈ ప్రతిష్టాత్మకమైన సీతా విలేజ్ ప్రాజెక్టులో అన్ని హంగులతో కూడిన నివాసయోగ్యమైన సౌకర్యాలున్నాయి. విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, వాటర్ ట్యాంక్, చక్కటి భూగర్భ డ్రైనేజ్, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఏర్పాటు చేసిన లైటింగ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, ఇంకా ఎన్నెన్నో మన లైఫ్ స్టైల్ను పెంచే సౌకర్యాలు మన సీతా విలేజ్ లో. అందుకే ఏబీసీ హోమ్స్ వారి సీతా విలేజ్ అంటే కేవలం రెసిడెన్షియల్ ప్రాజెక్టు కాదు, భవిష్యత్తు కోసం చేసే ఒక తెలివైన పెట్టుబడి. మరింకెందుకు ఆలస్యం, రండి, బంగారు భవిష్యత్తులో భాగమవ్వండి.